ఎప్పుడైతే రేవంత్ సార్ చేసిన స్కాములు బయటకు వస్తున్నాయో, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన మోసాలు బయటకు వస్తున్నాయో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ భాగవతాలు బరిబద్దలు చేస్తుంటే కల్వకుట్ల కవిత మేడము ఆ టాపిక్లను డైవర్ట్ చేసేందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నదట. అట్లెవలన్నారే బాలన్న అంటే ఈనుండ్రి. అమ్మ కార్ పార్టీ లీడర్ కమ్ మహిళా లీడర్ అయిన సుశీలారెడ్డి మేడం ఇక సురువు చేయండి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళ స్కాములు బయటకు తీస్తుండ్రో, ఎప్పుడైతే వాళ్ళకు ప్రజలకు వాళ్ళు చేసిన స్కాములు, వాళ్ళకి చేసిన మోసాలు ఎప్పుడైతే వెళ్తాయో, బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బయటకు తీస్తున్నారో, అప్పుడు ప్రతిసారి వాళ్ళకి కొమ్ము గాయడానికి, వాళ్ళకు అడ్డం ఉండడానికి మీరు వస్తున్నారక్క ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇది బాగలేదు. అయ్యో అట్లనా మేడం? అట్లా చేస్తున్న దేవనపల్లి కవిత మేడం గురించి మీరు ఏమైనా దేవులాడుతున్నారా? మీరు ఇప్పటికి కూడా గౌరవం ఉంది, మాకు కేసీఆర్ గారు కుమార్తెగా గౌరవం ఉంది కాబట్టి మేము ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాం. చాలా ఉన్నాయక్క. మేము కూడా రోజు వీడియోలు పెడతాం, మేము రోజు ప్రెస్ మీట్లు పెడతాం, రోజు మాట్లాడగలుగుతాం. కాకపోతే ఓన్లీ కేసీఆర్ గారి కుమార్తెగా మీతో మేము పనిచేసినాం కాబట్టి, కలిసి పనిచేసినాం కాబట్టి కొంచెం గౌరవంగా ఇప్పటికి కూడా మేము కొన్నే మాట్లాడుతున్నాము. అంటే మీరు కూడా కల్వకుట్ల కవిత మేడం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలు, కుట్రలు, కుతంత్రాలు కూడా బయట పెడతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఎట్లా? కల్వకుట్ల కవిత మేడం టాపిక్ డైవర్ట్ చేసినంత మాత్రాన తప్పు కాకుండా పోతుందా? నిప్పుకు చెదలు పట్టది అన్నది ఎంత నిజమో, నిజం దాగది అన్నది కూడా అంతే నిజం కదా. మీరు కూడా బయట పెట్టాలనుకున్న కుట్రలు, కుంభకోణాలు ఏంటియో బయట పెట్టుండ్రి. నిజంగా మీకు ప్రజలకు మంచి చేయాలనే ఉంటే మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా చేసిన కుంభకోణాలు, కుట్రల గురించి ఇట్లనే చెప్పి మీరన్న మీ రామన్న చెప్పినట్టు ప్రజాస్వామ్యాన్ని బతికించుర్రి మేడం అంటుర్రు. ఏముచ్చటిన్నోళ్ళు.